పాప ఒక నాగకన్య కుమార్తె, అందుకని ఈమెకు పాములతో మాట్లాడే శక్తులు ఉంటాయి. అయితే ఈ పిల్లాడికి పుట్టుకతోనే కళ్ళు ఉండవు. అందుకని ఈ పాప నీకు నేను కళ్ళు రప్పిస్తానని చెప్పి ఈ పిల్లాడిని అడవిలోకి తీసుకువెళ్తుంది. అయితే ఆ అడవి నిండా వందల కొద్దీ పాములు ఉంటాయి. అయితే వీళ్ళు ఆ అడవిలోకి వచ్చిన తరువాత ఈ అమ్మాయి ఆ పాములతో నా స్నేహితుడు కళ్ళు రప్పించడానికి మీలో నాకు ఒక పాము అవసరం, త్వరగా ఆ పాము నా ముందుకు రావాలి అని ఈ పాములతో చెప్తుంది. అందుకు ఈ పాములు సరేనని చెప్తాయి. ఆ తరువాత వీళ్ళు ఆ అడవిలో ఎదురు చూస్తూ ఉండగా ఈ పాప తలపై చొంగపడుతుంది. ఏంటో చూద్దామని వీరంతా పైకి చూసేసరికి అక్కడ ఒక పెద్దని పాము ఉంటుంది. దీంతో ఈ పాప తన స్నేహితురాలితో కలిసి అక్కడ నుండి పారిపోతుంది. కానీ కళ్ళు లేని ఈ పిల్లాడు అక్కడే ఉండిపోతాడు. అలాగే ఇతడు ఆ పామును పట్టుకుని ఇది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వీళ్ళు మనం అతడిని అక్కడే వదిలేశాం, ఆ పాము అతన్ని మింగేయగలదు అని వెంటనే అతన్ని కాపాడాలని వెనక్కి వెళ్తారు. అప్పుడు ఈ పాప రాయి తీసుకుని ఈ పామును కొట్టడానికి వస్తుంది. అలాగే తన కత్తి చూపించి నేను నాగకన్య కుమార్తె అని, మాకేమైనా హాని చేస్తే నిన్ను వెంటనే చంపేస్తానని ఈ పామును బెదిరిస్తుంది. దీంతో ఈ పాము తిరిగి మనిషి రూపంలోకి మారిపోతుంది. అప్పుడు ఈ పాప మనిషి రూపంలో మారిన ఈ పాముతో మాకు ఈ పిల్లాడికి కళ్ళు తెప్పించడానికి నీ సహాయం కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఈ పాము తన దగ్గర ఉన్న ఒక మాయాదుంపను ఈ పాపకు ఇచ్చి మాయమైపోతుంది. అప్పుడు ఈ పాప ఈ మాయాదుంపను తీసుకువచ్చి కొంచెం మొక్క విరిచి ఈ పిల్లాడికి తినిపిస్తుంది. ఇది ఇతడికి చేదుగా అనిపిస్తుంది. ఆ తరువాత ఈమె కళ్ళగంతలు తీసి ఇతడిపై తన శక్తులు ప్రయోగించేసరికి కళ్ళు లేని ఈ పిల్లాడికి ఒక్కసారిగా తన కళ్ళు తిరిగి వస్తాయి. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ బటన్ కామెంట్ చేయండి.